హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా తొందరగా అయిపోయి ఇన్స్టెంట్గా పెట్టుకునే క్యాలీఫ్లవర్ ఆవకాయ అండి. దీనికోసం ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా పురుగులు పుచ్చులు అవన్నీ ఏం లేకుండా నీట్గా చూసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆ క్యాలీఫ్లవర్లో పురుగులు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూడాలి. దీనికి హాట్ వాటర్లో క్లీనింగ్ ఉండదన్నమాట. నార్మల్ కూల్ వాటర్లోనే క్లీన్ చేస్తా. దీన్ని కూల్ వాటర్లో వాష్ చేసేసుకొని 2 టైమ్స్ స్ట్రైనర్లో వడగట్టుకొని, అంటే హాట్ వాటర్లో అయితే పచ్చిదనం పోతుంది, అందువల్ల కూల్ వాటర్ అనమాట. ఇట్లా పొడిగుడ్డ పైన ఆరబెట్టుకోవాలి. కొంచెం వాటర్ అదంతా ఏం లేకుండా పొడిగా అంతా అయిపోయేదాకా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరబెట్టుకుని తర్వాత దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. బాండీలో కొంచెం మెంతులు, ఆవాలు లైట్గా వేడి చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, అంటే నలగటానికి ఈజీగా ఉండడానికి అనమాట. రోట్లో వేసుకొని లైట్గా దంచుకునేసి ఆవపిండి పక్కన పెట్టుకుందాం. ఆవపిండి నూరుకోవటం అంటే రౌండ్ తిప్పుకోవాలి, ఎందుకంటే ఆవాలు ఎగిరిపోతాయి అందుకనమాట. ఆవపిండి రెడీ అండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఆవకాయలోకి 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ ఆవపిండి, ఈ 3 వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం పచ్చి నూనె వేసుకుందాం. నేనైతే వేరుశనగ నూనె యూస్ చేస్తానండి. మీరు ఏ నూనె యూస్ చేసుకుంటే అది కొంచెం పచ్చిది వేయాలి, అంటే ముక్కలకి పట్టడానికనమాట ఉప్పు కారము. తర్వాత తాలింపులోకి వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి దోరగా వేగనివ్వాలి. ఇందాక పసుపు వేసుకోవడం మర్చిపోయాను ముక్కల్లో, సో కొంచెం పసుపు వేసుకోండి. కరివేపాకు అంతా వేగినాక కొంచెం ఇంగు వేసుకొని ఇంకా తాలింపు దింపేసుకొని, ఆ వేడివేడి తాలింపు అయినా పర్లేదు, పచ్చట్లో కలిపేయచ్చు. ఇంకా అంతే అండి, తాలింపు మిక్స్ చేసుకుంటే ఆవకాయ పచ్చడి అయిపోతుంది. ఒక లెమన్ పిండుకుంటే పులుపు పట్టిద్ది అనమాట ముక్కలకి. సో ఫైనల్గా ఆ వేడి తగ్గినాక తాలింపు వేడి ఒక నిమ్మకాయ కలుపుకుంటే ఇంకా అంతే, క్యాలీఫ్లవర్ ఆవకాయ రెడీ. సో ఆవకాయ రెడీ.